ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో ప్రజలు హర్షించే విధంగా ప్రజా పరిపాలన కొనసాగుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎంపీ రఘువీర్ రెడ్డి ఎమ్మెల్యే బిఎల్ఆర్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు తాము ఇచ్చిన అన్ని హామీలను దశలవారీగా నెరవేరుస్తున్నామని చెప్పారు. 10 ఏళ్ల సచివాలయానికి రాని చరిత్ర కేసీఆర్ది అయితే ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే చరిత్ర రేవంత్ రెడ్డి అని అన్నారు. కేటీఆర్ అనే ఒక బచ్చ ఆరోగ్యం సరిగా లేక మతి భ్రమించి మాట్లాడుతున్నాడని, అధికారంలోకి వస్తాం, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తరలిస్తామని పగటి కలలకు అంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా నార్కట్పల్లి అద్దంకి రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణ కోసం 150 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో చేపట్టిన 4 అండర్ పాస్ నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు.